భవానీ మూమెంట్స్ ఓకే. నెక్స్ట్ పానీ మనం షార్ట్స్ రెడీ చేయండి. ఓకే ఓకేనా? ఓకే. సత్యం, షూటింగ్ పెట్టద్దని చెప్తున్నాను. నా మాట వింటలేదు. మళ్ళీ షూటింగ్ పెట్టావు చంపేస్తాను. ఆపకపోతే ఏం చేస్తావు? ఏమే, నా సినిమాలో నటించమంటే నటించనన్నావు. ఈ సినిమాలో ఎందుకు నటిస్తున్నావు? అడగడానికి నువ్వెవడురా? ఇది నా ఇష్టం. నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను. ఎక్స్ట్రాలతో మనోజ్ నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అది నీకు చాలా ప్రమాదం. నువ్వు నీ గురించి ఆలోచించుకో. అన్నా, ప్రమాదం ముంచుకొస్తుంది. నువ్వు మాట్లాడినంత షూట్ చేస్తున్నారన్నా. థ్యాంక్ యూ కెమెరామెన్ గారు. రై మనోజ్, నువ్వు మాట్లాడినంత సినిమాలో షూట్ అయిపోయిందిరా. కాసేపట్లో పోలీసులు వస్తారు, నీ అంతు చూస్తారు. నీ అందరంతూ చూస్తారు. ఒతికి పెట్టను. చూసానులే, పోరా. కుక్క కరవదలే, పోరా. మంచి పని చేశారు కెమెరామెన్ గారు. మీ అందరి సహకారం ఉంటే సినిమాని అనుకున్న దానికంటే ముందే పూర్తి చేసి రిలీజ్ చేస్తాను. చాలా సంతోషంగా ఉంది. సత్యం గారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సమస్యలు వచ్చినా మీరు వెనకడుగు వేయకండి.
రాయబారానికి పంపాడా? నువ్వు అసలు ఆడదానివేనా? ఆడజాతికి మాయని మచ్చ. కాదు సార్, మీతో మాట్లాడడానికి వచ్చాను. ఏ మీరిద్దరూ కలిసి మళ్ళీ కొత్త ప్లాన్ వేస్తున్నారా? గ్లామర్ ప్రపంచంపై మనోజ్ విసిరిన వలలో పడ్డవాళ్ళే నేను ఒకదాన్ని. సినిమా పిచ్చితో వచ్చిన నన్ను మాయ మాటలు చెప్పి లొంగు తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నువ్వు చెప్పే స్టోరీని విని మోసపోవడానికి మళ్ళీ ఇక్కడ సిద్ధంగా ఎవరూ లేరు. నిజం సార్, మిమ్మల్ని చూసిన తర్వాత నాలో తెగింపు వచ్చింది. గ్లామర్ పేరుతో ఆ మనోజ్ ఏ ఆడపిల్లల జీవితాలతోనూ ఆడుకోకుండా చేస్తాను. నేను అందుకోసం సమిధిగా మారడానికైనా సిద్ధంగా ఉన్నాను. దయచేసి నన్ను నమ్మండి సార్. అక్కడ ఏం జరిగిందంటే, ఏమిటి మనోజ్ బాయ్, ఇంతవరకు ఏక లక్కీ నయ్యాయా? పేపర్లో ప్రకటన సరిగ్గా ఇచ్చినారు. మనోజ్ ప్రొడక్షన్స్ లో నూతన నటులకి అవకాశము. మీకీ ఆల్బమ్ తో మాకీ ఆఫీస్ తారాబట్టి బారాబట్టి దగ్గరికి వచ్చి కలవలేను. ప్రకటన టీకే, लेकिन कोई लड़की नहीं आया. राम अकेले बैठ के क्या करेंगे? తొందరపడకు సెట్జీ, వస్తారు. Hi everybody, I'm Mona D'Souza, software engineer. నాకు హార్డ్వేర్ అంటే ఇష్టం. మీరు భలే జోకులేస్తుంటారే. మీరు అన్నిటిలోనూ పర్ఫెక్టా? Hey, what a question man, I'm always perfect. మనోజ్ బాయ్, దీనితో మనం ఏమి మాట్లాడగలము? ప్రతి దానికి నేను రెడీ, మీరు రెడీ అంటోంది. నువ్వే మాట్లాడు. ఓకే మిస్ మోనా, నీ గురించి చెప్పు. 36-24-36 డ్రైవింగ్, హార్స్ రైడింగ్, డాన్స్, పబ్లిక్ క్లబ్లకి వెళ్ళడం, డ్రింక్ చేయడం, డేటింగ్, చాటింగ్, ఎక్స్పోజింగ్, స్విమ్మింగ్ బాగా చేయగలను. చేయమంటారా? మీకి తిప్పిడికి మా తల తిరుగుతుంది. పహలే బయట. సేట్జీ, ఇంటికి ఎవరిని సెలెక్ట్ చేద్దాం? ఏమిటి బాయ్ చూసేది? ఓల్డ్ మాల్ ని ఫ్రెష్ మాల్ కావాలా? అమాయకపు ఆడపిల్ల నచ్చట్లా, మోడర్న్ ఆడపిల్ల నచ్చట్లా. నీ టేస్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు సేట్జీ. दोनों अच्छे ग्लासेस. Hi everybody. Hello sir, how are you? Hi, I'm Monica from Bangalore. మీరు సినిమా తీస్తున్నారని ఇచ్చిన పేపర్ యాడ్ చూసి వచ్చాను. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్. ఇచ్చి చూడండి, ఒక్క ఛాన్స్. నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు మోనిక. ఇండస్ట్రీకి ఫ్రెష్ గా వచ్చినావు. మాకి చేతులు కలిపితే నీకు ఫ్యూచర్ మంచిగుంటది. థ్యాంక్ యూ సార్. సేట్జీ, ఇప్పుడేమంటారు? చపాతీ హో గయా, దిల్ గులాబ్ జామ్ హో గయా. మిస్ మోనిక, రేపు ఫోటో సెషన్ ఉంది, నువ్వు అక్కడికి రావాలి. అలాగే సార్. ఏ కాస్ట్యూమ్స్ ఇచ్చినా వేసుకోవాలి, ఏం చెప్పినా చెయ్యాలి. ఓకే మోనిక? యాక్టింగ్ వరకు ఓకే సార్, మిగతా విషయాలు నాకు ఇష్టం ఉండదు. ఓకే, ఈ అమ్మాయికి అన్ని వివరంగా చెప్పండి. గెస్ట్ హౌస్ తీసుకెళ్లి రెడీ చేయండి. సేట్జీ, మీరు కూర్చోండి. అలాగే సార్. ఓకే మనోజ్, ఈ అమ్మాయిని ఓకే చేస్తే నేను ₹1,00,00,000 ఫైనాన్స్ చేస్తా. ఈ డీల్ నీకు ఓకేనా? ఓకే సేట్జీ, మోనికాతో కాంప్రమైజ్ చేయించడమే కాదు, కమిట్ కూడా చేయిస్తాను. మనోజ్ బాయ్, నన్ను బాగా చూసుకో. రేపు క్యాష్ తో వస్తా. ఓకే బాయ్. ఓకే. నాలో వచ్చిన ఈ మార్పు మనోజ్ లాంటి వాళ్లకు పతనానికి నాంది కావాలి. అందుకోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధం. ఈ ఫోటోలన్నీ మనోజ్ దగ్గర నుంచి తీసుకుని జాగ్రత్తగా ఉంచాను. అవి నీకు అందజేస్తాను. ఆ మనోజ్ వల్ల నీకేమన్నా ఇబ్బంది కలుగుతుందేమో? తెగించాను కనుక భయపడే ప్రసక్తే లేదు సార్. కానీ మౌనిక, లైఫ్ రిస్క్ లో పడకుండా చూసుకో. ఇంకా కొత్తగా చేసే రిస్కే ఉంది సార్. సర్వం కోల్పోయాను.